ఈ గ్రామంలో ఉన్న రైతులే చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా వారికి జరిగిన లాభాన్ని గురించి, వారికి జరిగిన లబ్ధిని గురించి ఈ వేదిక మీద నుంచే వివరించడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన నాయకులకు ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పచెప్పి మనం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ రైతుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది. రైతుల పక్షపాతిగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు మనం చేస్తున్న విషయాన్ని మనం చూసినాం. ఎన్నికల ముందు 20,000 రూపాయలు మరి అన్నదాత శుద్ధోదయం కింద రైతులకు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఆ మాట ప్రకారం ఈ రోజు మరి 2 విడతల్లో ఇప్పటికే 14,000 రూపాయలు మన ఖాతాలో జమ చేయడం జరిగింది. 47 లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు ఈ లబ్ధి చేకూరుతుంది. ఇక 3వ విడతలో 6,000 రూపాయలు ఇచ్చి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంతేకాదు ఇంకా అనేక కార్యక్రమాలు. ఎంఐ గ్రామం మరి పళ్ళ తోటలకు కేంద్రం ఇక్కడ. అంటే రైతాంగం ఇక్కడ అన్ని తోటలు మరి పుష్టిగా ఉన్నారు. రైతులు అంతా తోటలు, మామిడి తోటలు, అరటి తోటలు, పుట్ల తోటలు మరి ఇక్కడ అంతా మీకే తెలుసు, మాకంటే ఎక్కువ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏం లబ్ధి జరుగుతుంది మరి మీకు తెలుసు. డ్రిప్ ఇరిగేషన్ గానీ ఇంకా అనేక రకాలుగా ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ప్రజల కోసం, రైతుల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మనం ఆశీర్వదించాలా, మనం ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా మీకందరికి మనవి చేస్తూ